అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్, నా ఛానల్ నుంచి ఒక చిన్న విన్నపం సార్. ఏంటంటే విన్నపం అండి, కాకినాడ పోర్టు నుంచి విశాఖపట్నం వరకు తిరుగుతున్న ఈ ట్రైన్ని రోజుకి 3 ట్రిప్పులు లేదా 2 ట్రిప్పులైనా వేయాలి సార్. ఎందుకంటే కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి మార్నింగ్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉంది ఈ ట్రైను. మళ్ళీ ఆఫ్టర్నూన్ సమయంలో లేదా సాయంత్రం సమయంలో విశాఖపట్నం వెళ్దామంటే డైరెక్ట్గా కాకినాడ నుంచి ఏదో రైలు లేదు. మేము సామర్లకోట వచ్చి అక్కడి నుంచి వేరే ట్రైన్ ద్వారా విశాఖపట్నం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఈ యొక్క రైల్ని విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే ఎక్కువ సమయం అయితే ఉంటుందండి ఈ ట్రైను. అక్కడ వాళ్ళని అడిగినా, అలాగే వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూసినా కూడా ఎక్కువ గంటలు విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే ఉంటుంది. ఈ ట్రైన్ని 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ కాకినాడ విశాఖపట్నం మధ్య ట్రిప్లు వేస్తే చాలా వరకు అయితే ప్రయాణికుల రద్దీ అయితే తగ్గుతుంది సార్. ఎందుకంటే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ద్వారా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది జనాల వల్ల చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వచ్చిందండి. అలాగే ఈ యొక్క ట్రైన్ని కాకినాడ విశాఖపట్నం మధ్య తిప్పుతూ ఉంటే చాలా వరకు మాకు సమయం అయితే కలిసి వస్తుంది. లేదా ఈ రైల్ని కాకినాడ నుంచి విశాఖపట్నం చేరుకున్న తర్వాత విశాఖపట్నం నుంచి నరసాపురంకి అయితే డైరెక్ట్గా రైలు అయితే ఏదీ లేదు సార్. నరసాపురం నుంచి విశాఖపట్నం రావాలంటే లేదా భీమవరం వచ్చి అయినా అక్కడి నుంచి వెళ్ళి రైలు అయినా ఎక్కాలి, లేదా భీమవరం నుంచి రాజమండ్రికి వచ్చి అక్కడి నుంచైనా విశాఖపట్నం రైలు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఈ రైల్ని విశాఖపట్నం స్టేషన్లో కాకుండా అట్లా నరసాపురం లేదా కాకినాడ ట్రిప్పులు వేయాలని కోరుకుంటున్నాను సార్.